హాయ్ ఫ్రెండ్స్, ఇది J7 Dio. మనకి డిస్ప్లే అయితే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇది AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది ఒరిజినల్గా అయితే AMOLED డిస్ప్లే వస్తుంది. మనం అయితే ఇప్పుడు OLED డిస్ప్లే అయితే వేస్తున్నాం. ఇదిగో చూడండి, లోపల చూడండి, క్రాక్స్ అయితే మీకు ఫుల్గా ఉన్నాయి డిస్ప్లే మీద. లోపల మొత్తం బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇంకా డిస్ప్లే అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు హీటర్ మీద అయితే మొబైల్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు డిస్ప్లే మనకి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుందాం. హీట్ అయితే జస్ట్ 1 minute పెట్టుకుంటే సరిపోద్ది. టెంపరేచర్ అయితే 80లో పెట్టి మీరు జస్ట్ 1 minute పెడితే మీకు డిస్ప్లే అనేది హీట్ అవుతుంది. కాబట్టి మనకి గ్లూ అనేది ఫ్రీ అయ్యి మనకి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది బయటికి. హీట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లే అయితే మనం ఓపెన్ అయితే చేస్తున్నాం చూడండి. మనకైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది అంటే మధ్యలో గ్లూ ఉంటుంది. సామ్సంగ్ డిస్ప్లేకి మీకు AMOLED డిస్ప్లేకి కొంచెం గ్లూ వేస్తాడు. ఈ మోడల్కి కొంచెం తక్కువ ఉంది. మనకి ఫాస్ట్గా ఓపెన్ అయిపోయింది. అదే M30S A20 అటువంటి అయితే మీకు A50 వాటికైతే సెంటర్లో కూడా వేస్తాడు గ్లూ. అదైతే మీకు ఓపెనింగ్ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువైతే పడుతుంది, కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ గ్లాస్ పీసెస్ అయితే ఉండిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా మ్యాట్ అయితే క్లీన్ చేసి మళ్ళీ పెడతాను. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రేమ్లో ఉన్నది పాత గ్లూ అంతా మొత్తం ఓల్డ్ గ్లూ రిమూవ్ చేసి మనం డిస్ప్లే అనేది పెట్టి చెక్ చేసుకుందాం. గ్లూ చేసినప్పుడు కొద్దిగా వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. గ్లూ క్లీన్ చేయడానికి మనకి టైం ఎక్కువైతే తీసుకుంటుంది. లెంత్ అనేది ఎక్కువైపోతుందని చెప్పి వీడియో అయితే కొంచెం గ్లూ రిమూవ్ చేసినప్పుడు, స్క్రూస్ని ఓపెన్ చేసినప్పుడు, ఫిట్ చేసినప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాను.
క్లీనింగ్ అయితే మనకి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇంకా న్యూ డిస్ప్లే అయితే మనం ఇప్పుడు పెట్టి ఒకసారి చెకింగ్ అయితే చెక్ చేద్దాం డిస్ప్లే అయితే. క్లీనింగ్లో మనకి గ్లాస్ పీసెస్ ఏమి ఉండకూడదు. మనకి ఏమైనా చిన్న చిన్న పీసెస్ గ్లూ రిమూవ్ చేసి, ఇది ఓల్డ్ గ్లూ రిమూవ్ చేసినప్పుడు చిన్న చిన్నవి కూడా పార్టికల్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే అవి ఉంటే మళ్ళీ మనకి డిస్ప్లే అనేది ఫిట్టింగ్ రాదు. మెయిన్ డిస్ప్లే అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, న్యూ డిస్ప్లే అయితే మనం ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. కస్టమర్స్ ఫొటోస్ ఉన్నాయి, దాని గురించి నేను పైన అయితే మీకు ఎమోజీ అనేది వేసాను. దాని గురించి ఫొటోస్ కనిపించకుండా ఒకసారి మొత్తం డిస్ప్లే అంతా చెక్ చేసుకుందాం. టచ్ బ్రైట్నెస్ అనేది డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయేమో మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, బ్రైట్నెస్ చెక్ చేసాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం టచ్ అనేది చెక్ చేసుకుందాం. ఫస్ట్ కలర్ స్టిక్ చేసుకోండి. దీంట్లో ఏమన్నా డెడ్ పిక్సెల్స్ ఉంటే మీకు దీంట్లో కనిపిస్తాయి. ఈ 3 కలర్స్ ఏదో కలర్లో మీకు ఏమన్నా డిఫెక్ట్ ఉంటే ఏమన్నా మీకు కనిపించవద్దు. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సెన్సర్ ఫ్రెండ్స్, ఇది ప్రాక్సిమిటీ సెన్సర్, అది కూడా చెక్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ మనకి చాలా రోజులు పక్కన పెట్టిస్తానన్నారు, 1 ఇయర్ వరకు. దాని గురించి అన్నీ చెక్ చేయవలసి వస్తుంది. మొత్తం అన్నీ చెక్ చేసి మనం ఫిట్ చేద్దాం. టచ్ అయితే మనం ఎడ్జ్ టు ఎడ్జ్ చెక్ చేద్దాం. యాప్లో అయితే మనం ఆల్రెడీ చెక్ చేసాం. దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే చెక్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు టచ్ అయితే మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు ఫ్రెండ్స్. టచ్ అయితే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తుందని చూడండి. ఇంకా డిస్ప్లే అయితే మనం రిమూవ్ చేసి గ్లూ అనేది వేసుకుందాం. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం దీనికైతే కవర్ సైజ్ ఇచ్చాడు, రిమూవ్ చేద్దాం బ్యాక్ సైడ్. చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎక్కడైనా కొంచెం తగిలిన డిస్ప్లే మొత్తం క్రాక్ అయిపోతుంది. లేదంటే కవర్తో బలంగా వేసేయచ్చు, ప్రాబ్లం లేదు. మీకు కొద్దిగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలంటే కవర్స్ అన్నీ రిమూవ్ చేసి అప్పుడు మీరు వేసుకోండి. గ్లూ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు.
డిస్ప్లే అయితే గ్లూ అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అది మనం ఇప్పుడు గ్లూ ఏదైతే వేసామో అది క్లీన్ చేసేసుకుంటే మీకు డ్రై అయ్యేటప్పటికి మీకు నీట్గా ఉంటుంది. లేదంటే అలా ఉంటే మీకు చేతిగానే తగులుతుంది. గ్లూ డ్రై అయిపోయాక క్లీన్ చేస్తే గమ్మున వెళ్తుంది, మీకు చిరాగ్గా ఉంటుంది సైడ్. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే మనకి పట్టుకొని ఉంటుంది. ఒక 3 hours ఉంచితే ఒక రబ్బర్స్ వేసి సరిపోతుంది. మనం ఇప్పుడు వేసింది అయితే ఓఎల్ఈడి డిస్ప్లే, సేమ్ ఒరిజినల్ లాగా ఉంటుంది దగ్గర దగ్గర. కాకపోతే కొద్దిగా కలర్స్ అనేది మీకు మారుతాయి. మీకు మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మనం వేసిన గ్లూ అనేది లెన్స్లో వాటిలోకి వెళ్ళి మీకు ఏమవుతుందంటే టచ్ వర్క్ అవ్వడం, ఆగిపోవడం, డిస్ప్లే రాకపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆన్ అయ్యి కూడా చెక్ చేసుకోవాలి మీరు. రబ్బర్స్ అవి ఉన్నాయి కదా, దానివల్ల మీకు టచ్ అనేది మీకు చూడండి అంత స్మూత్గా అయితే వర్క్ అవ్వట్లేదు. మనం చూసారా సైడ్కి లాగుతున్నా మనకి రావట్లేదు అది బ్రైట్నెస్ది. రబ్బర్స్ అవి ఉన్నాయి కాబట్టి దానివల్ల మీకు టచ్ అనేది కొద్దిగా ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అంతే. రబ్బర్స్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనకి టచ్ బాగుంటుంది. టచ్ అయితే మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనం డిస్ప్లే అనేది ఫిక్స్ చేసాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది.